రేవంత్ రెడ్డి హెచ్సీయూ భూములపై చేసిన కుంభకోణంపై మోదీ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఈ విషయమై ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ హెచ్సీయూ భూముల్లో రేవంత్ ప్రభుత్వం విధ్వంసను సృష్టిస్తోన్నారని, మోదీ హర్యానాలో మాట్లాడారని, అయితే మోదీ మాటల వరకైనా హెచ్సీయూ భూముల కుంభకోణంపై విచారణకు ఎందుకు ఆదేశించడం లేదన్నారు. సుప్రీంకోర్టు నియమించిన సిఈసి హెచ్సీయూ భూములపై కుంభకోణం జరిగిందని, ఇన్వెస్టిగేషన్ కమిటీని ఏర్పాటు చేయాలని నిన్న నివేదిక ఇచ్చిందని తెలిపారు. ఈ కుంభకోణంపై తమ పార్టీ తరఫున అన్ని ఆధారాలతో సహా లేఖ రాశామన్నారు. మోదీకి చిత్తశుద్ధి ఉంటే ఈ కుంభకోణంపై విచారణకు ఆదేశించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేదంటే మోదీ ప్రభుత్వం మాటల ప్రభుత్వమని మేమే కాదు తెలంగాణ ప్రజలు కూడా అనుకుంటారని అన్నారు. మోడీ గారు మాట్లాడి ఆర్ఆర్ ట్యాక్స్ అన్నదానికి వార్షికోత్సవం అయిపోయింది. ఏప్రిల్ 24లో మాట్లాడిండు. 25 దాకా ఏం కార్యవాయి లేదు, ఏం విచారణ లేదు, దానికి తదుపరి కార్యాచరణ ఏమీ లేదు. మళ్ళీ నిన్న మాట్లాడిండు. ఏప్రిల్ 25 మళ్ళీ సంవత్సరానికి మెలకు వచ్చింది మోడీ గారికి. మెలకు వచ్చి మోడీ గారు నిన్న చెప్తారు ఏమని, అక్కడ మొత్తం చెట్లు కొట్టేస్తున్నారు, జంగల్ నాశనం చేస్తున్నారు, మొత్తం ఆగమాగం చేస్తున్నారు, బుల్డోజర్లను పంపినరు, అర్ధరాత్రి బుల్డోజర్లను పంపి ఆగమాగం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో సెంట్రల్ యూనివర్సిటీ భూములలో అని చెప్పి మోడీ గారు హర్యానాలో మంచి ప్రవచనాలు చెప్పినట్టుగా నేను చూసిన. నేను నరేంద్ర మోడీ గారిని అడుగుతా ఉన్నా, దిస్ ఈస్ ద రిపోర్ట్ ఆఫ్ సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ అపాయింటెడ్ బై సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. सेंट्रल एम्पावर्ड कमिटी इंटरिम रिपोर्ट लो स्पष्टंगा చెప్తున్నది. मोदी साहब मैं आपको अंग्रेजी में सुनाना चाहता हूं. सेंट्रल एम्पावर्ड कमिटी जो कि सुप्रीम कोर्ट से अपॉइंट किया गया, उन्होंने साफ साफ कहा कि इन व्यू ऑफ द सीरियसनेस ऑफ द वायलेशंस एंड पोटेंशियल फाइनेंशियल impropriety, an independent investigation by any specialized agency may be ordered. This is the report, this is the recommendation of interim recommendation of the committee. Now I am demanding BJP, I am demanding Prime Minister Modi, अगर आप तहे दिल से ये चाहते हो कि यहाँ के जो कांग्रेस हुकूमत ने जो गलत काम किया हैदराबाद सेंट्रल यूनिवर्सिटी में, इसका अगर सच बाहर लाना है, इसमें अगर जो दोषी है उनको अगर शिक्षा देना है, या ये आपका अगर एजेंडा है, आपका अगर इच्छा है, मैं पूछना चाहता हूं आपसे, हमारी पार्टी के तरफ से, सेंट्रल एम्पावर्ड कमिटी कहने के बाद साफ साफ कि यहाँ पे फाइनेंशियल इम्प्रॉपर्टी है, वायोलेशंस हुए हैं, आप क्यों खामोश हो?